పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రవాదానికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. अल्लाह हमारी पाकिस्तानी अवाम की हिफाजत करे। यहाँ पे कुल सुबह 7 में अवाम जख्मी हुई है, ब्लास्ट हुआ है। మిసైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్రలు పన్నినట్లు భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది. ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్న వేళ ఈ దాడులు చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆపరేషన్ సింధూర్పై పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతా కీ జై పేరుతో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పహల్గామ్ దాడికి బాధ్యులుగా జవాబుదారీగా ఉండేందుకు కట్టుబడి ఉన్నామని భారత్ వెల్లడించింది. దాడులకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది. భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది. న్యాయం జరిగింది అని ఎక్స్లో పోస్ట్ చేసింది. మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే దాడులు చేపట్టిన ప్రాంతాలకు సంబంధించిన వివరాలను భారత సైన్యం ఇంకా వెల్లడించలేదు. మరోవైపు భారత్లోని శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, ధర్మశాల, లేహ్ విమానాశ్రయాలను భారత్ మూసివేసినట్లు సమాచారం.
పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిసైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది. ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న వేళ ఈ దాడులు చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆపరేషన్ సింధూర్పై పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతాకి జై పేరుతో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పహల్గాం దాడికి బాధ్యులుగా జవాబుదారీగా ఉండేందుకు కట్టుబడి ఉన్నామని భారత్ వెల్లడించింది. దాడులకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది. భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది. న్యాయం జరిగింది అని ఎక్స్లో పోస్ట్ చేసింది. మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే దాడులు చేపట్టిన ప్రాంతాలకు సంబంధించిన వివరాలను భారత సైన్యం ఇంకా వెల్లడించలేదు. మరోవైపు భారత్లోని శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, ధర్మశాల, లేహ్ విమానాశ్రయాలను భారత్ మూసివేసింది. మరోవైపు భారత్ దాడులను పాక్ సైన్యం ధృవీకరించింది. పాక్ డీజీ ఐఎస్సీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి స్పందించారు. పాక్లోని కోట్లీ, ముర్ఖేడే, బహల్పూర్, మజఫరాబాద్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు తెలిపారు. ఈ దాడుల్లో 3 చనిపోయారని, 12 మందికి గాయాలైనట్లు పాక్ ఆర్మీ పేర్కొంది. సమయం చూసుకొని బదులుగా స్పందిస్తామని పేర్కొన్నారు. భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని అన్నారు. ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందించారు. మోసపూరిత శత్రువు పాకిస్తాన్లోని 5 ప్రాంతాల్లో దాడులు జరిపిందని తెలిపారు. ఈ చర్యలకు పాకిస్తాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుందని చెప్పారు. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉందన్నారు. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ ఆర్మీకి తెలుసన్నారు. ప్రత్యర్థి దుష్ప్రణాళిక ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయమని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ దాడులను ఆయన యుద్ధ చర్యలను అని పేర్కొన్నారు.
పాక్ ప్రధాని పర్యటన తరువాత సరిహద్దులోని పూంచ్, రజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. దీంతో భారత సైన్యం కాల్పులు మొదలుపెట్టింది. ఎల్ఓసి వెంట ఇరు దేశాల సైనికులు కాల్పులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో మురిట్కే టెర్రరిస్ట్ గ్రూప్ లష్కరే తోయిబాకు హెడ్ క్వార్టర్స్గా ఉంది. ఇక పంజాబ్ ప్రావిన్స్లోని బహవల్పూర్లో మసూద్ అజర్ నేతృత్వంలోని జైష్ ఏ అహ్మద్ స్థావరం ఉంది. భారత్ దాడులతో పాక్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్కోట్ ఎయిర్పోర్ట్లను 48 గంటల పాటు మూసివేసింది. భారత్ ప్రతీకార దాడులు చేపట్టిన అనంతరం భారత భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియాతో మాట్లాడారు. దాడుల సమాచారాన్ని ఆయనకు వివరించారు. దాడుల అనంతరం భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. పాక్ నుండి ఎలాంటి ప్రతిస్పందన ఎదురైనా నిలువరించేందుకు సరిహద్దుల వెంట ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మోహరించాయి. ఇవాళ ఉదయం 10:30 పాక్ ప్రధాని షరీఫ్ జాతీయ భద్రతా కమిటీతో సమావేశం కానున్నారు. ఆపరేషన్ సింధూర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను సైన్యం విజయవంతంగా విధ్వంసం చేసింది. భారత్ మెడుపు దాడుల నేపథ్యంలో పాక్ సైన్యం సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడింది. సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వాయు రక్షణ వ్యవస్థ సన్నద్ధంగా ఉంది. ఉగ్రవాద శిబిరాలపై దాడులను భారత ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు వివరించారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్లు అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యుఏఈకి సమాచారం అందించారు. మెరుపు దాడులపై వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. పాక్ పౌరులు ఆర్థిక, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ మాట్లాడారు. మరోవైపు ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులకు స్పందించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు త్వరలో ముగిసిపోవాలన్నారు. పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇండియా, పాక్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరు దేశాలకు సూచించారు. ఇది హేయమైన విషయమని అన్నారు. భారత్, పాకిస్తాన్ దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్నారని చెప్పారు. దీనికి వీలైనంత తొందరగా ముగింపు పలకాలని కోరారు. 2 శక్తివంతమైన దేశాలు రోడ్డుపైకి వచ్చి కొట్టుకోవాలని ఎవరూ కోరుకోరని అన్నారు. భారత్, పాక్కు ఎంతో చరిత్ర ఉందని చెప్పారు. వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయని, అయితే ప్రపంచానికి శాంతి కావాలి, ఘర్షణలు వద్దని అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి.
यहाँ पे फुल सुबह 7 में अमान जख्मी हुई है, ब्लास्ट हुआ है. మిసైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న ఉగ్ర స్థావరాలనే భారత సైన్యం టార్గెట్ చేసింది. సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో బహవర్లపూల్ జైష్ ఏ మొహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉంది. ముర్కే సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో లష్కర్ ఏ క్యాంప్ కార్యాలయం ఉంది. ఇక్కడే 26/11 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం. సరిహద్దు నియంత్రణ రేఖ పూంచ్ రాజౌరి 35 కిలోమీటర్ల మార్గంలో గుల్పూస్ ఉంది. 20 ఏప్రిల్ 2023న పూంచ్లో జరిగిన దాడులకు, జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై దాడికి ఇక్కడి ఉగ్రవాదులే కారణం అని సమాచారం. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ తంగ్దర్ సెక్టార్ లోపల 30 కిలోమీటర్ల పరిధిలో సవాయి ఎల్ఈటీ క్యాంప్ ఉంది. రజౌరికి ఎదురుగా నియంత్రణ రేఖ 15 కిలోమీటర్ల దూరంలో ఎల్ఈటీ కోట్లీ క్యాంప్ ఉంది. ఇక్కడ దాదాపు 50 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో సియాల్కోట్ సమీపంలో హెచ్ఎం శిక్షణ శిబిరం మొహామునా క్యాంప్ ఉంది. ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడ దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించున్న వేళ ఈ దాడులు చేయటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆపరేషన్ సింధూర్పై పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతాకి జై అనే పేరుతో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పహల్గాం దాడికి బాధ్యులుగా జవాబుదారీగా ఉండేందుకు కట్టుబడి ఉన్నామని భారత్ వెల్లడించింది. దాడులకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది. భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది. న్యాయం జరిగింది అని ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇక మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే దాడులు చేపట్టిన ప్రాంతాలకు సంబంధించిన వివరాలను భారత సైన్యం ఇంకా వెల్లడించలేదు. మరోవైపు భారత్లోని శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, ధర్మశాల, లేహ్ విమానాశ్రయాలను భారత్ మూసివేసినట్లు సమాచారం. మరోవైపు భారత్ దాడులను పాక్ సైన్యం ధృవీకరించింది. పాక్ డీజీ ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి స్పందించారు. పాక్లోని కోట్లీ, మురిట్కే, బహల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు తెలిపారు. ఈ దాడుల్లో 3 చనిపోయారని, 12 మందికి గాయాలైనట్లు పాక్ ఆర్మీ పేర్కొంది. సమయం చూసుకొని బదులుగా స్పందిస్తామని పేర్కొన్నారు. భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని అన్నారు.
ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. మోసపూరిత శత్రువు పాకిస్తాన్లోని 5 ప్రాంతాల్లో దాడులు జరిగిందని తెలిపారు. ఈ చర్యలకు పాకిస్తాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుందని చెప్పారు. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉందన్నారు. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ ఆర్మీకి తెలుసునన్నారు. ప్రత్యర్థి దుష్ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయమని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ దాడులను ఆయన యుద్ధ చర్యలను అని పేర్కొన్నారు. పాక్ ప్రధాని ప్రకటన తరువాత సరిహద్దులోని పూంచ్, రజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. దీంతో భారత్ సైన్యం కాల్పులు మొదలుపెట్టింది. ఎల్ఓసి వెంట ఇరు దేశాల సైనికులు కాల్పులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో మురిట్కే టెర్రరిస్ట్ గ్రూప్ లష్కరే తోయిబాకు హెడ్ క్వార్టర్స్గా ఉంది. ఇక పంజాబ్ ప్రావిన్స్లోని బెహవల్పూర్ మసూద్ అజద్ నేతృత్వంలో జైష్ ఏ మహ్మద్ స్థావరం ఉంది. భారత్ దాడులతో పాక్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్కోట్ ఎయిర్పోర్టులను 48 గంటల పాటు మూసివేసింది. భారత్ ప్రతీకార దాడులు చేపట్టిన అనంతరం భారత భద్రతా సలహాదారు అజిత్ దోభల్ అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోతో మాట్లాడారు. దాడుల సమాచారాన్ని ఆయనకు వివరించారు. దాడుల అనంతరం భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. పాక్ నుండి ఎలాంటి ప్రతిస్పందన ఎదురైనా నిలువరించేందుకు సరిహద్దుల వెంట ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మోహరించాయి. ఇవాళ ఉదయం 10:30 పాక్ ప్రధాని షరీఫ్ జాతీయ భద్రతా కమిటీతో సమావేశం కానున్నారు. ఆపరేషన్ సింధూర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను సైన్యం విజయవంతంగా విధ్వంసం చేసింది. భారత్ మెరుపు దాడుల నేపథ్యంలో పాక్ సైన్యం సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడింది. సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వాయురక్షణ వ్యవస్థ సన్నద్ధంగా ఉంది. ఉగ్రవాద శిబిరాలపై దాడులను భారత్ ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు వివరించారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్లు అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యుఏఈకి సమాచారం అందించారు. మెరుపు దాడులపై వాషింగ్టన్ డీసీలోని భారత్ ఎంబాసీ ప్రకటన విడుదల చేసింది. పాక్ పౌరులు, ఆర్థిక, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభల్ మాట్లాడారు. మరోవైపు ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులకు స్పందించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు త్వరలో సమసిపోవాలన్నారు. ఇక పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇండియా, పాక్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరు దేశాలకు సూచించారు. ఇది హేయమైన విషయమని అన్నారు. భారత్, పాకిస్తాన్ దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్నారని చెప్పారు. దీనికి వీలైనంత తొందరగా ముగింపు పలకాలని కోరారు. 2 శక్తివంతమైన దేశాలు రోడ్డుపైకి వచ్చి కొట్టుకోవాలని ఎవరూ కోరుకోరని అన్నారు. భారత్, పాక్కు సంబంధించి ఎంతో చరిత్ర ఉందని చెప్పారు. వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయని, అయితే ప్రపంచానికి శాంతి కావాలి, ఘర్షణలు వద్దని అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్గా పాకిస్తాన్లోని 9 ప్రాంతాల్లో ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులకు దిగింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర భారతదేశంలోని పలు ఎయిర్పోర్టులను మూసివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జమ్మూ, శ్రీనగర్, ధర్మశాల, లేహ్, అమృత్సర్ విమానాశ్రయాలను అత్యవసరంగా మూసివేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమానాశ్రయాలు తెరవొద్దని ఆదేశాల్లో పేర్కొంది. కేంద్రం నిర్ణయంతో ఆయా ఎయిర్పోర్టుల్లో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఖతార్ ఎయిర్వేస్ పాకిస్తాన్కు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. పాక్ గగనతలం మూసివేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
పరిస్థితిని సునిశ్చితంగా గమనిస్తున్నామని, ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమ మొదటి ప్రాధాన్యమని ఖతర్ ఎయిర్వేస్ తెలిపింది. శ్రీనగర్కు విమాన సర్వీసులు రద్దు చేసినట్లు స్పైస్ జెట్ ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిసైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్పై సీమాంతర ఉగ్ర దాడులకు కుట్ర పన్నినట్లు భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది. ఇక అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న ఉగ్ర స్థావరాలనే భారత సైన్యం టార్గెట్ చేసింది. సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో బహ్వల్పూర్లోని జైష్ ఏ మొహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉంది. మురిట్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో లష్కర్ ఏ క్యాంప్ కార్యాలయం ఉంది. ఇక్కడే 26/11 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం. సరిహద్దు నియంత్రణ రేఖ పూంచ్, రజౌరికి 35 కిలోమీటర్ల దూరంలో గుల్పూర్ ఉంది. 20 ఏప్రిల్ 2023 పూంచ్లో జరిగిన దాడులకు, జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై దాడికి ఇక్కడి ఉగ్రవాదులే కారణం అని సమాచారం. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ తంగ్దర్ సెక్టార్ లోపల 30 కిలోమీటర్ల పరిధిలో సవాల్ ఎల్ఈటీ క్యాంప్ ఉంది. రజౌరికి ఎదురుగా నియంత్రణ రేఖకి 15 కిలోమీటర్ల దూరంలో ఎల్ఈటీ కోట్లీ క్యాంప్ ఉంది. ఇక్కడ దాదాపు 50 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో సియాల్కోట్ సమీపంలో హెచ్ఎం శిక్షణ శిబిరం మొహమునా క్యాంప్ ఉంది. ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న వేళ ఈ దాడులు చేయటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆపరేషన్ సింధూర్పై పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతాకి జై అనే పేరుతో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పహల్గాం దాడికి బాధ్యులుగా జవాబుదారీగా ఉండేందుకు కట్టుబడి ఉన్నామని భారత్ వెల్లడించింది. దాడులకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది. భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది. న్యాయం జరిగింది అని ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇక ఇవే మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే దాడులు చేపట్టిన ప్రాంతాలకు సంబంధించిన వివరాలను భారత సైన్యం ఇంకా వెల్లడించలేదు. మరోవైపు భారత్లోని శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, ధర్మశాల, లేహ్ విమానాశ్రయాలను భారత్ మూసివేసినట్లు సమాచారం. अल्लाह हमारी पाकिस्तानी अवाम की हिफाजत करे। మరోవైపు భారత్ దాడులను పాక్ సైన్యం ధృవీకరించింది.
పాక్ డీజీ ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి స్పందించారు. పాక్లోని కోట్లీ, మురిట్కే, బహవల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు తెలిపారు. ఈ దాడుల్లో 3 చనిపోయారని, 12 మందికి గాయాలైనట్లు పాక్ ఆర్మీ పేర్కొంది. సమయం చూసుకొని బదులుగా స్పందిస్తామని పేర్కొన్నారు. భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని అన్నారు. ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందించారు. మోసపూరిత శత్రువు పాకిస్తాన్లోని 5 ప్రాంతాల్లో దాడులు జరిపిందని తెలిపారు. ఈ చర్యలకు పాకిస్తాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుందని చెప్పారు. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉందన్నారు. శత్రువుని ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ ఆర్మీకి బాగా తెలుసన్నారు. ప్రత్యర్థి దుష్ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయమని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ దాడులను ఆయన యుద్ధ చర్యలుగా పేర్కొన్నారు.